హలో అన్న, మీ పేరు? నా పేరు పాటిల్ రాజారాం. నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన, బజార్ హట్నూర్ మండలం. అయితే మా సమస్య ఏంటంటే, ఇక్కడ మంగళవారం మరియు శుక్రవారం అని ఇక్కడ ప్రజావాణిలో ప్రజా దరఖాస్తు పత్రాలు తీసుకుంటారని తెలిసింది. అయితే మా బాబుకు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్లో గత సంవత్సరం 2022లో సీటు వచ్చింది. అక్కడ ఫీజు అనేది 1,70,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి ఉంది. అయితే నాకైతే ఎలాంటి వ్యవసాయ భూమి లేదు, మరి ఇతర ఆస్తులు కూడా లేదు. నేను డైలీ వైజ్ కూలి పని చేసి జీవనోపాధి గడిపిస్తాను. ఇప్పుడు ఈ ప్రజావాణిలో సీఎం సార్ని కలవడానికి, సీఎం సార్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళడానికి వచ్చినాను. స్కూల్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, మహారాష్ట్ర, చంద్రపూర్. అవును. పాటిల్ మహేష్. ఇప్పుడు 7th క్లాస్. అవును. సీటు 2022లో వచ్చింది. ఆల్ ఇండియా లెవెల్లో తెలంగాణలో టాప్ వచ్చిండు. అవును. ఎస్సీ కేటగిరీలో ఒక క్యాండిడేట్ ఉండే, ఆ ఒక్క క్యాండిడేట్కి మా అబ్బాయికి వచ్చింది. ఇక్కడ ఫీజు 1,74,000 ఇయర్లీ. ఇక్కడ కలెక్టర్ మేడం మాకు అప్పుడు పోయిన సంవత్సరం డొనేషన్ రూపంలో 1,00,000 రూపాయలు డొనేట్ చేసింది. ఇక ఫస్ట్ టైం 3 అటెంప్ట్లో అక్కడ ఫీజు కట్టాలా. ఫస్ట్ టైం కట్టింది ఇది 78,000. మేడం గారు అప్పుడు కలెక్టర్ మేడం సిక్తా పట్నాయక్ గారు ఇచ్చింది 92,000 రూపాయలు అప్పుడు. ఈ సంవత్సరం ఓన్లీ 15,000 కట్టినాం. ఇక అక్కడ బోనాఫైడ్, స్కూల్ బోనాఫైడ్. బాబుకు హ్యాండ్ రైటింగ్లో, అక్కడ డ్రాయింగ్లో కాంపిటీషన్లో సర్టిఫికేట్ వచ్చింది. అక్కడ రికార్డ్ ఇది చంద్రపూర్లోని. అప్పుడు పేపర్లో వచ్చింది, సాక్షిలో. ఇది కూడా సిక్తా పట్నాయక్ అప్పుడు పేపర్లు ఇచ్చింది. ఇక్కడ ఆర్థిక సహాయం కోసం ఎదురు చూపినారు. మేడం ద్వారా 1,00,000 రూపాయల చెక్ ఇవ్వడం జరిగింది. బాబు ఆధార్ కార్డు, క్యాస్ట్, రేషన్ కార్డు. ఇది మా ఇన్కమ్. మా మిస్సెస్కు నేను బీఎడ్ చేసిన, మా మిస్సెస్ డిఎడ్ అయిన బీఎడ్ చేసింది. అయితే 2017లో హాఫ్ మార్క్తో మిస్ అయింది. 1:2లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. అయితే 0.28లో మిస్ అవ్వడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్లో. బాబుది అక్కడ హాల్ టికెట్ మార్క్ మేము ఈ ఫస్ట్ ఇయర్ ఈ సంవత్సరం. నా పేరు శివరాజు. ఎక్కడ నుండి వచ్చారు? మా కామారెడ్డి జిల్లా. కామారెడ్డి జిల్లా. ఏ సమస్యతో వచ్చారు? భూ సమస్యలు ఉన్నాయి. మాది భూమి అంటే ఏంటిది యాక్చువల్ ఏమైంది? మాకు భూమి వేరే వాళ్ళు దున్నుతుర్రు 3 సంవత్సరాల కోలే. మాకు కబ్జాలకు రానిస్తలేరు. పంట వేసి చెడగొడుతుర్రు. ఎవరు? మున్నూరు కాపు. మేము ఎస్సీ మాదిగా. ఓకే. ఎంత ఉంది భూమి?
2 ఎకరాల 20 గుంటలు ఎన్నాళ్ళ నుండి అట్లా చేస్తారు వాళ్ళు? సార్. ఎన్నాళ్ళ నుండి చేస్తారు వాళ్ళు అట్లా? వాళ్ళు 3 సంవత్సరాల నుంచి. 3 సంవత్సరాలు. మరి అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు రాలేదా? అప్పుడు పట్టించుకోలేరు సార్ మాకు. మ్మ్. ఈసారి వచ్చినాం. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకోలేరు అక్కడ. పట్టించుకోలే. ఎమ్మెల్యేకి చుట్టాలే వాళ్ళు. బంధుత్వం. ఇప్పుడు మీరు మాత్రమే వచ్చారు ఈడ? ఇక్కడికి వచ్చినాం సార్. మధ్యనేని వెంకటేశ్వరం, ఎక్కడ నుండి వచ్చారు? చింతకాని మండలం, నాగిలగొండ, ఖమ్మం జిల్లా. మీ సమస్య ఏంటి? మాది గురునానక్ కాలేజీలో కంప్లైంట్ ఇబ్రహీంపట్నం. సార్తో చెబుదామని. సార్ చూద్దాం. అదే ఏం కంప్లైంట్? ఫీజు విషయంలో యూనివర్సిటీ అని తీసుకొని యూనివర్సిటీ అలౌడ్ కాల, జిఎన్టీలో పెట్టి ఆ ఫీజే కట్టమంటున్నారు. ఎప్పటి నుండి? మొన్న నుంచి. రవీందర్ రెడ్డి, ఎక్కడ నుండి వచ్చారు? మేము కోయండ మండలం నారాయణపూర్ గ్రామం. నారాయణపురం. మీ సమస్య ఏంటి? ల్యాండ్ సమస్య. అంటే ఏమైంది ల్యాండ్? మా ల్యాండ్ ఎంఆర్ఓ గారు మేము అప్లికేషన్ ఇచ్చినా ఇంకోళ్ళకి పట్ట చేసిండు. సార్కి ఇస్తారని వస్తాం. ఎప్పటి నుండి ఉంది ఆ సమస్య? 3 సంవత్సరాలే. 3 సంవత్సరాలు. మరి అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏమైంది? కేసీఆర్ పట్టించుకోలే. అంజయ్య, ఎక్కడ నుండి వచ్చారు? మహేశ్వరం నుంచి. మీ సమస్య ఏంటి? మా సమస్య ల్యాండ్ సమస్య. అంటే ఏమైంది ల్యాండ్కి? ల్యాండ్ మా నాయన పేరు మీద ఉంది, సర్టిఫికేట్ ఇచ్చారు. సాగు చేసుకుని జీవనోపాధి పొందుతున్నాం మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు. కానీ పాస్బుక్లు ఇస్తలేరు. ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా మాకు పాస్బుక్లు ఇస్తలేరు. ఎన్నాళ్ళు అవుతుంది ఈ సమస్య? ఇప్పుడు మాకు సమస్య 40 ఏళ్ళు అవుతుంది. 40 ఏళ్ళ నుండి ఇంకా సమస్య 40 ఏళ్ళ సంది సమస్య. మేము ఆర్డీ ఆఫీస్ పోయినాము, కలెక్టర్ ఆఫీస్ పోయినాము, ఇక్కడ పోయినా కానీ మా సమస్య పరిష్కారం అయితే లేదు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన ఎవరు చేయలేదా? కాలే. అప్లికేషన్ ఎన్నిసార్లు పెట్టుకున్నా కానీ చేయలేదు. లోకల్ ఎమ్మెల్యే కానీ ఎవరిని కలవలేదా? కలిసినాం, ఏమన్నారు వాళ్ళు? అవుతుంది అని చెప్పి ఇప్పటికి ఇంకా కానే కాలే. ఎప్పుడు కలుస్తారా లోపల? సార్ని కలుస్తాం. ఓకే. ఎన్ని ఎకరాలు ఉందండి? 5 ఎకరాల సర్టిఫికేట్ ఉంది. 5 ఎకరాలు. వెంకటరమణ, ఎక్కడ నుండి వచ్చారు? మల్కాజ్గిరి. మీ సమస్య ఏంటి? కాలు ఇరిగింది, కొద్దిగా ఇల్లు లేదు, ఏమైనా ఇల్లు అప్లికేషన్ పెట్టుకుందామని. ఎన్నాళ్ళు అవుతుంది కాలేదు? 3 సంవత్సరాలు అవుతుంది. అది సరిగ్గా పెయిన్ అవుతుంది, అందుకోసమే. అప్పుడు డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ ఉన్నప్పుడు అప్లై చేయలేదా? ఇచ్చి పెట్టాం కానీ ఇవ్వలేదు వాళ్ళు, కేసీఆర్ వాళ్ళు ఇవ్వలేదు. వీలేదు. మీరు ఏరియా ఇక్కడ? మల్కాజ్గిరి. పేరు సంజీవ్. ఎక్కడ నుండి వచ్చారు? ఇది మల్కాజ్గిరి, కాకపోతే మా ప్రాపర్ కరీంనగర్. ఇది ఒకటి ల్యాండ్ ఎక్విజిషన్ కింద ల్యాండ్ తీసుకున్నారు. అప్పుడు ఏంటంటే కంపెన్సేషన్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. కోర్టు పోయినాం, ప్రొసీడింగ్స్ అంతా అయిపోయింది, కానీ అయితే రాలేదు. సో దాని గురించి ఒకసారి ప్రజావాణి ఇవ్వలేదు. ఇది ఆల్మోస్ట్ 10 years అవుతుంది, అంటే ఈ తెలంగాణ వచ్చిన కొత్తలో నుంచి. సో ఏం ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ జీపీ ఉంటుంది కదా, వాళ్ళ నుంచి కౌంటర్ వేయకపోవడం, ఆ తర్వాత ఈ కోర్టు నుంచి వీళ్ళంతా రానియకూడదు, ఇదంతా గవర్నమెంట్ నుంచే. గవర్నమెంట్ ఉంటారు, వాళ్ళ అఫీషియల్ చెప్తేనే వీళ్ళు చేస్తారు. సో వాళ్ళు ఏపీఐపోయేసరికి ఇప్పటివరకు ఏమి అనౌన్స్మెంట్ లేదు. అక్కడ లోకల్ కరీంనగర్ మున్సిపల్ కూడా కమిషనర్ అయినా కలెక్టరేట్ అయినా వాళ్ళు మాకు పైనుంచి ఆర్డర్ లేదు, మేము ఇవ్వమని చెప్పేసి. సో మా ల్యాండ్, ఓన్ ల్యాండ్ పోయింది, దానికి నష్టపరిహారం రావాలి కదా. అక్కడ 20 గుంటలు ఉంటుంది, ½ ఎకర్ అట్లా. మేము రాజన్న సిరిసిల్ల జిల్లా. మా సమస్య, మేము మధ్యాహ్న భోజన కార్మికులము. మాకు గత జనవరి నుండి కూడా బిల్లులు రావట్లేదు, ఎక్స్ బిల్లు రావట్లేదు, పిల్లల బిల్లు రాలేదు. మేము కూడా పేదవాళ్ళం, మేము వంట చేసే వాళ్ళము. నెలకు బిల్లు ఇస్తేనే వంట చేస్తామని మేము అనుకుంటున్నాము. అందుకని మేము మా సమస్య సార్ గారితో చెప్పి మాకు బిల్లులు కూడా ఇవ్వాలని అడుగుదామని సార్ దగ్గరికి వచ్చినాము. మాకు సమస్య ఇప్పుడు మేము 16 సంవత్సరాల నుంచి చేస్తున్నాము, అంతే ఉన్నది. 20 సంవత్సరాల నుంచి కొందరు చేస్తున్నారు, 16 సంవత్సరాల నుంచి. హై స్కూల్లోనేమో 16 సంవత్సరాలు, ఈ ప్రైమరీ స్కూల్ వాళ్ళు 22 సంవత్సరాల నుండి చేస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు 2000 రూపాయలు పెంచడం జరిగింది, కాకపోతే కొందరికి పడ్డాయి, కొందరికి పడలేదు. అందుకని మాకు ఏంటంటే ప్రతి నెల బిల్లులు 5 తారీఖు లోపే పడాలి. పిల్లల బడ్జెట్ మేము పెట్టుబడి పెట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మేము అంత ఉన్నోళ్ళం కాదు, ఇట్లా అప్పులు తెచ్చి పెట్టడం వల్ల మాకు బాగా ఇబ్బంది అవుతుంది. మేము కోరుకునేది ఏంటంటే మాకు నెల బిల్లులు రావాలి, పిల్లల బిల్లులు కానీ, మాకు జీతం కానీ. 3000 జీతం ఇస్తారు, ఆ 3000 జీతం కూడా ఒక 6 నెలలకు సంవత్సరానికి అత్తే మా బతుకులు ఎట్లా? అసలు మేము ఏం చేసి బతుకుడు? మేము ఉన్నదే ఇది ఒకటి ఆశ మాకు. ఇది చేసి ఇంకా వేరే పనులు చేసుకోలేము కదా, అది ఆలోచించాలి సీఎం గారు. ఖచ్చితంగా ఆలోచించి మాకు నెల జీతము, బిల్లులు, కోడిగుడ్లు పెట్టమని సార్లు అంటారు, కానీ ఒక్క గుడ్డుకి 7 రూపాయలు ఉంది. మేము ఇప్పుడు కొనాలంటే 5 రూపాయలు మాకు ఇస్తుండ్రు, మేము కొనాలంటే 2 రూపాయలు ఎక్కువ అవుతుంది. అది కూడా ఆలోచించి పిల్లలకు గుడ్లు ప్రభుత్వమే పంపాలి.
ఇప్పుడు సిలిండర్లు కానీ ఏది కానీ ప్రభుత్వం పంపితేనే వంట చేస్తాము. బోర్లు లేవు, అన్ని విధాలుగా మాకు సమస్యలు బాగున్నాయి. మా సమస్యలు అన్నిటికీ పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు టిఫిన్లు పెట్టమని వచ్చింది, టిఫిన్లు పెట్టాలని వచ్చింది. 2 నెలలు టిఫిన్లు పెట్టినాం. టిఫిన్లు పక్కకెట్టండి, మాకు నెల నెల జీతాలను బిల్లులు మాత్రం ఖచ్చితంగా వాడాలని డిమాండ్. మన సీఎం గారు కూడా మనకు 10,500 ఇస్తాను మనకు హామీ ఇవ్వడం జరిగింది. మాకు కూడా సార్ మన మంచి మనసుతోని మాకు 10,000 ఇస్తారని మేము ఆశిస్తున్నాము. చేస్తారని ఆశతో ఉన్నాం, కొన్నంత ఆశతో చూస్తున్నాం మేము. నేను ఆ 10,000 రూపాయలు కూడా ఇవ్వాలి. మాకు ఉన్నాయి కూడా, ఇప్పుడున్న బిల్లులు మాత్రం కొంత తొందరగా రిలీజ్ చేస్తే మేము కూడా పెట్టగలుగుతాం. ఎందుకంటే నువ్వు ఏ బిల్లు అన్న ఆపుకో సార్, కానీ మధ్యాహ్న భోజనం ఇది ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అంటే కార్మికులది మాత్రం పేద పిల్లలది ఇది. మరి బిల్లులు మాత్రం ఆగొద్దు, ప్రతి నెల కంటిన్యూ చేస్తే మేము కూడా మంచి నాణ్యతమైన భోజనం అందియగలుగుతాము. భోజనం పెట్టే వంట చేసే వర్కర్ల రాష్ట్ర అధ్యక్షుని వడ్లాన్ నేను మాకు గత ప్రభుత్వము 8 నెలల నుంచి బిల్స్ ఇవ్వాలా, 8 నెలల నుంచి గౌరవ వేతనం 3,000 రూపాయలు ఇచ్చిర్రు. చాలని వేతనం ఉంది 3,000 రూపాయలు. ఆ 3,000 రూపాయలు కూడా పాత ప్రభుత్వం ఇవ్వలేదు. కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అన్న వచ్చారు. మాకు తక్షణమే ఆ 3,000 రూపాయలు ఇచ్చే అనరోర్యం ఆ స్కూల్ పిల్లలకు భోజనం చేసి వంట చేసి పెడుతున్నాము. ఆ 3,000 రూపాయలు తక్షణం ఇప్పించాలని ముఖ్యమంత్రి గారికి కోరడానికి వచ్చినాం. ఆ 8 నెలల నుంచి బిల్స్ పెండింగ్ ఉన్నాయి. అడిగాము, తిప్పిరు ఇప్పటి వరకు ఇవ్వలేరు. ఇకనైనా మన ప్రభుత్వము వెంటనే మాకు ఇచ్చే 3,000 రూపాయల నెలకు చాలని వేతం, లక్షల రూపాయలు జీతం ఇస్తురుగా 3,000 రూపాయలు ఇవ్వడానికి ఇంత ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఆ 3,000 రూపాయల జీతాన్ని 8 నెలల నుండి రాలేదు, ఇప్పటి వరకు రాలేదు, వెంటనే జీతం ఇప్పించగలని మనవి. మియాపూర్ నుంచి పింఛన్ గురించి వచ్చినాం. కాలు ఇరిగింది, అది హ్యాండ్ కాపుకు అప్లై పెట్టుకుని వచ్చినాం. రాలే, అప్పుడు డాక్టర్ సర్టిఫికేట్ లేదు నాకు, ఇప్పుడు వచ్చింది, పెట్టుకుని వచ్చినాం. నా పేరు బాబు, మియాపురం. కాదు, పింఛన్ గురించి వచ్చారు. వయసు వచ్చింది, 60 ఉన్నాయి. పెట్టలేదు, అప్పుడు డేట్ కూడా కాలే, పెట్టలేదు కూడా. అప్పుడు మాకు ఇల్లు లేవు, చాలా ఏళ్ళ నుంచి మేము బాధపడుతున్నాము. ఇలా మేము కట్టినాము, అప్లై చేసినాం కానీ మాకు రాలేదు. మేము 13 సంవత్సరాలు అవుతుంది, మాకు రాలేదు. మాకు తెలియదు, కలవలేదు. అంటే మాకు ఇంత అవకాశం ఉంటుందని తెలియదు. ఇప్పుడు ఈ రేవంత్ సార్ అవకాశం ఉందని మేము వస్తున్నాం. ఇక్కడ ఇవ్వలేదు మాకు. నెలకు ఒకసారి సంవత్సరంకి ఒకసారి కిరాయి పెంచుతారు. లేను ఎట్లా బతకాలని, నాకు ఇల్లు కావాలని, నాకు ఏమరింత సాయం చేస్తే మంచిగా ఉంటుందని నేను వచ్చిన ఆడికించి. మేము లాలగూడ సికింద్రాబాద్ నుంచి వచ్చిన నయీమా బేగము. అప్పుడే వచ్చిండ్రు, రాలేదు మనకు, రాలేదు. పింఛన్ ఒకటి వస్తుంది అన్ననే ఇస్తున్నాం. పిల్లగాడు కూడా ఇంటి కప్పు కొంచెం బాగలేడు, అయినా కూడా ఏమైనా ఎవరు అలా కలిస్తే తెలియదు మాకు. కిరాయకుండా ఒక ఇల్లు లేక ఒకటి కలిసి తిరుగుతాం కదా మేము. తెలియచ్చు అప్లై చేసిన ఏం వస్తుంది అంటే నమ్మకం ఉంటేనే కదా మేము చేసేది. కిరాయ కట్టుకోకుండా మగవాళ్ళం పింఛన్ ఎట్లా బతుకుతామన్నా? 4,000 కిరాయ కడుతున్నాము, 4,000 కిరాయ కడుతున్నాం. నాకు ఏమైనా ఇంత సాయం చేస్తే మనం ఇది చేస్తాం కదా, దాని గురించి సార్కి అడుగుదామని వచ్చినాం మేము. बल्दिया वाले क्या करे, आए रोड डालने, चंद्रकला मैडम जो उन्होंने फिर बल्दिया वालों को रोक दिए. फिर मैं आप कोर्ट को गया, स्टेटस को है, मेरा फाइल पूरा है, मेरे पास लेआउट करा हुआ ज़मीन है. ऑलरेडी हम लोग बहुत सफ़र हो रहे हैं. हमारे को तो हम सीएम साहब के पास आए हैं, रेवंत रेड्डी साहब के पास. हाँ, अभी मिलना है. रेवंत रेड्डी साहब के पास आए हैं क्योंकि और तेलंगाना एजुटेशन का बोले हम तेलंगाना के लिए काम करें. हाँ, हम लोग घरों के लिए गए, तेलंगाना के लिए काम करने के बाद में इन्होंने 250 गज जमीन और पूरे गरीबों को जिसको घर नहीं है उसको घर देने का वादा कर रहे हैं. तो हमारे जो अलाट हुआ है, मेरा लैंड जो है, आज भी मेरा लैंड पे आज भी खाली है, हम किसी को आने नहीं दिए. तो हमारी लैंड को हमारे लोगों को दे देने के लिए हम इसके लिए यहाँ पे आए, समझे. तो सीएम साहब से रिक्वेस्ट करें, क्योंकि सीएम साहब बता रहे हैं कि जिसको ज़मीन है उसको 5 लाख रुपए हम देंगे बनाने, जिसको ज़मीन नहीं है उसको ज़मीन भी. तो यहाँ ऑलरेडी हमारी ज़मीन है, हमारे को अलाटेड ज़मीन है. तो हमारे को आप हमारे लोगों को 5 लाख रुपए दो, हमको वहाँ पे हमको बनाने का इजाज़त दे दो, हमारे लोग बना लेते. అంబేద్కర్ అసోసియేషన్ మాది 25 సంవత్సరాల నుంచి ఉంది. అక్కడ అందరూ పేదవారే ఉన్నారు. అది అలాట్మెంట్ అయ్యింది.
ఇస్తున్నారో తీసుకుంటున్నారో కూర్చోమంటున్నారో కానీ మాకు పర్మిషన్ ఇస్తలేదు. కోర్టులో కూడా మేము గెలిచాము. గెలిచిన తర్వాత కూడా మేము చాలా పోరాడుతున్నాం. ఎక్కడ పడితే అక్కడ వెళ్తూనే ఉన్నాం. కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, సీఎం దగ్గర. ప్రతి సీఎం మారారు, ప్రతి సీఎం దగ్గరికి మేము వెళ్తున్నాము. మా గోడు వినిపించుకుంటున్నాం. కానీ మాకు ఇంతవరకు మాకు ఉన్న స్థలం ఉంది కానీ పేరుకి అంబేద్కర్ అని ఉంది కానీ అది ఇంతవరకు పేదవారికి ఇస్తానికి ఎవరు మనసు ఒప్పుతలేదు. ఇప్పుడైనా మా రేవంత్ రెడ్డి అన్న గారికి మనసు పూర్తిగా మేము దండం పెట్టి మా పేదవారికి అది మాకు అలాట్మెంట్ చేస్తారని ఆయన కోరుకుంటున్నాం. ఆయనకి పాదాభివందనాలు చేసుకుంటున్నాం. ఇప్పుడన్నా కాంగ్రెస్ వచ్చి మంచిగా చేసి మాకు ఇస్తారు. పేదవారు చాలా మంది ఉన్నాం, మేము ఇల్లు లేకుండా అద్దెలు కట్టుకుంటూనే ఉన్నాం. కావాలితో వచ్చి చూసుకోమనండి. ప్రతిదీ మేము ఆయనకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏంటంటే మాకు ఇమ్మని. ఉన్న వాళ్ళే తింటున్నారు, లేని వాళ్ళకి ఏమీ లేదు. ఆయన దృష్టికి వెళ్తలేదు. ఇప్పుడైనా కాంగ్రెస్ మాది పుట్టినప్పటి నుంచి మేము కాంగ్రెస్ బిడ్డలు మా అంతా ఉన్నారు. అది ఆశతోని మేము ఇప్పుడు వచ్చాం ఆయన దగ్గరికి. ఇప్పుడు ఆయన దగ్గరికి మేము వెళ్ళి మాదంతా మా మెమోరాండం మాదంతా ఆయనకి అప్పచెప్తున్నాం. దయచేసి మాకు అలాంటి ఇంకా ఉండలేదు మేము అక్కడ మా ప్లేస్ మేము ఆక్రమించి ఉంది. కానీ మమ్మల్ని వెళ్దామంటే మేము బాధపడుతున్నాం. మాకు అలాట్మెంట్ కొంచెం అన్నా మాకు పర్మిషన్ ఇస్తే మేము వెళ్ళి కూర్చుంటాం. जुबली हिल्स पद्मला स्टूडियो के पास है ऑलरेडी खाली। ये देखिए 5 एकड़, ये देखिए 5 एकड़ सबको अलॉट करे थे, मेरे को भी करे। ये देखिए ये ऑलरेडी है। कलेक्टर ऑर्डर दिया इनको टाइम टू टाइम इम्यूनिटी दो बोल के, कलेक्टर का भी लेटर है, कोर्ट का ऑर्डर है। इसके बावजूद में भी जो तेलंगाना हुकूमत थी, चंद्रशेखर राव साहब को पूरे ज़मीनों को, क्योंकि उनके भांजे भतीजों को बस नहीं हो रहा था, क्योंकि उन्होंने जो घोटाला करें, ये ज़मीन के लिए भी उनका आदमी आया, उन्हें बताया कि हमको 50-50 पे हम कर लेंगे। हम क्यों देंगे 50-50 पे? हमारा जब हक है हमारे, इसमें हमारे लोगों के 60 गज ज़मीन है, कोई 200 गज ज़मीन नहीं है। तो ऑलरेडी ये चंद्रशेखर राव साहब इक़्तिदार में आके, जबकि उनके लिए हम लोग तेलंगाना मूवमेंट के लिए काम करें, चंद्रशेखर राव साहब बहुत बड़े बात करे कि ये वो करेंगे, कुछ नहीं करे। ना मुसलमानों के लिए करे, ना दलितों के लिए करे, सबके लिए उन्होंने नाइंसाफ़ी करे। నా పేరు సారా ప్రవీణ్ కుమార్ గౌడ్. నేను అందుల నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద బ్లైండ్. మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ మాకు ఏంటంటే ఈ ఆర్టీసీకి సంబంధించిన సమస్య ఒకటి ఉంది. ఆర్టీసీ ఏంటంటే మాకు ఫ్రీగా ఇవ్వట్లేదు ఆర్టీసీలో. మేము అప్పటి నుంచి కూడా ఇంతకుముందు పాత ప్రభుత్వాన్ని అడిగినాం, ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం. మేము అందులం కాబట్టి, హ్యాండిక్యాప్డ్ కాబట్టి మాకు ఖచ్చితంగా ఇది ఫ్రీగా ఇవ్వాలి. అదేవిధంగా ఈ సంబంధించింది ఏంటంటే ఇప్పుడు సిటీలో మెట్రో ఆర్డినరీ ఫ్రీ ఇస్తున్నారు లేడీస్కి, మాకు కూడా అదేవిధంగా ఇవ్వాలి. డిస్ట్రిక్ట్ సర్వీస్లలోకి వచ్చేస్తే డిస్ట్రిక్ట్ సర్వీస్లలో ఆర్డినరీ ఎక్స్ప్రెస్ ఫ్రీ ఇవ్వాలి. అదేవిధంగా లగ్జరీసు దీనికి సంబంధించిన పెద్ద ఏవైతే గరుడ సర్వీస్ ఉన్నాయో దాంట్లో 50% ఇవ్వాలి. 50% ఇస్తూ మా దగ్గర కొంత డబ్బు తీసుకోవాలి గవర్నమెంట్. మా దగ్గర కొంత డబ్బు తీసుకొని, అంత మొత్తం ఫ్రీగా ఇవ్వకుండా కొంత డబ్బు తీసుకొని మాకు అన్నింటిలో అవకాశం కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ రిప్రజెంటేషన్ మేము ఇచ్చేది ఇదే, అక్కడ ఇచ్చొచ్చాము. ఇవాళ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మాకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్స్, బ్యాక్లాగ్ వేకెన్సీస్ కానీ, ఇండ్లకు సంబంధించిన సమస్య కానీ అన్నిట్లో మాకు ప్రయారిటీ కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదే కానీ ఎప్పుడు ఇచ్చినా డీల్ అయితే ఈ ప్రభుత్వం మాకు స్టెప్ తీసుకుంటారు అనుకొని తొందరగా ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. ఈ 2 బెడ్రూమ్ది కానీ ఇంకా కొంచెం ఈ మెట్రో పాస్ మాత్రం మాకు ఫ్రీ కొని 50% తీసుకొని ఇవ్వాలని మా జనరల్ సెక్రటరీ చెప్పినట్టు నేను కూడా అదే అంటున్నా. యాజ్ సూన్ యాజ్ ఇంప్లిమెంట్ చేసి గవర్నమెంట్ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది. 4వ తారీఖు నాడు లూయి బ్రెయిల్ డే ఉంది. మా అందులకు సంబంధించిన అక్షర ప్రదాత డాక్టర్ లూయి బ్రెయిల్ 215వ జయంతి దినోత్సవం ఉంది. ఆ జయంతి దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు మరి శుభాకాంక్షలు చెప్పి మరి మేము అడిగిన ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేర్చాలని కోరుకుంటున్నాం. అన్న ఆర్టీసీలో చేస్తాడు సార్. అయితే ఆర్టీసీలో చేస్తే ఆర్ఎం డిఎం చాలా సతాస్తున్నారు. ఆయన జాబ్ మీద పడినారు. పడితే హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఏమన్నారు, ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు మేమంతా సాయం చేస్తారు మీకు అన్నారు. ఇప్పుడు బర్రీ పనులు చెప్తున్నారు. ఆయన సుస్తైన మంచి
ఆ నెత్తిలో మొత్తం రక్తం ఉంది. గవర్నమెంట్ జాబ్ కిందనే వస్తాయి. ఊకే డిఎం ఆర్ఎం ఇద్దరు చాలా సతాయిస్తున్నారు. రేవంత్ రెడ్డి సార్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లా వాళ్ళకు పేదలకు సతాయకుండా జాబ్ మీద మంచి చూసుకోవాలి. సుస్తైనా మేము కావాలని మేము చేతికెళ్ళి చేయలేదు కదా ఆయనకు సుస్తు. అయితే ఆయనకు చేసి ఏమో జీతకం సరిగా ఇస్తలే. డిఎం ఆర్ఎం ఊకే సతాయిస్తున్నారు. ఆ డిఎం ఏమంటది, నీకు జీతకం ఎందుకు ఇవ్వాలి, ఇంతకు ఇవ్వాలి అంటది. దానికి ఇంట్లోకి వెళ్ళి ఇస్తుందా? అయితే నేను ఎంతసారి రిక్వెస్ట్ చేస్తే పోలీసు వాళ్ళకి నా మీదనే కంప్లైంట్ ఇస్తా అంటుంది డిఎం ఆర్ఎం మీద డిఎం మీద ఇట్లా చిన్న చిన్న జాబ్లు ఉన్న మీద కూడా ఆయన రేవంత్ రెడ్డి సార్ చూసుకోవాలి. మేము ఎక్కడ తిరిగితే కాయిదాలు తీసుకొని తిరుగుతూనే ఉన్నాం సంవత్సరం నుంచి. ఎవరు ఏం సాయం చేస్తానో ఎందుకే ఈడ వచ్చి రిక్వెస్ట్ ఇద్దామనే లెటర్ రాసి ఇచ్చినాము. మాకు జర సాయం చేయాలి, మా అన్నకు జాబ్ మీద సతయ్యకుండా పెట్టుకోవాలి, బరువు పనులు చెప్పకూడదు అనే రిక్వెస్ట్ చేస్తున్నాం. అది అప్లికేషన్ కూడా పెట్టినాం. లోపలికి కలిసిన ఫోన్కి మెసేజ్ ఇస్తామన్నారు. సార్ వాళ్ళు ఉన్నారు. అయితే నారాయణపేట జిల్లాలో చేస్తారు. మామనార్ నుంచి పోతారు. ఆయన సుస్తైన మనిషి. ఇట్లా వాళ్ళకు మానవతంగా సాయం చేయాలి కానీ వాళ్ళు చేస్తలేరు. డిఎం ఆర్ఎం ఇద్దరు కలిసి ఒక్కటే మాట మాట్లాడుతున్నారు. చాలా సతాయిస్తున్నారు. మా నాసంటోళ్ళు పాదాలకు సతాయిస్తే వాళ్ళ కడుపు మీద కూడా పిల్లలు ఉన్నారు. వాళ్ళకి కూడా ఏమైనా అయితే మా దేవుడికి తెలుసుకుంటాం మాలాక కావాలని వాళ్ళు జీతకం వస్తలేవు. ఇంట్లో కూర్చున్నారు. ఎట్లా తినాలి, ఎట్లా బతకాలి? ఆర్టీసీలో జాబ్లు ఉన్న వాళ్ళకి ఎన్ని కష్టాలు పెడితే ఎట్లా బతకాలి చెప్పండి. రిక్వెస్ట్ చేయండి రేవంత్ రెడ్డి సార్తో. రిక్వెస్ట్ కోసమే వచ్చిన. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం దమ్మకపేట గ్రామం. నేను గత 10 సంవత్సరాల కాడ నుంచి పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు గత 10 సంవత్సరాల కాడ నుంచి అన్న రేవంత్ రెడ్డి అన్న ఆలోచించి ఒకసారి 10 సంవత్సరాల కాడ నుంచి నేను భర్తని కోల్పోయి 2016లో ఆగస్టు 22 నా భర్త చచ్చిపోయాడు డెంగ్యూ ఫీవర్ వచ్చి. నేను 2 పిల్లలతోటి పసిపిల్లలతోటి తాటికొమ్మల గుడిసెలో ఉండి కనీసం నా ఇల్లు కూడా లేదన్న. ఇల్లు కూడా తాటికొమ్మల గుడిసె కూడా నాది షార్ట్ సర్టిఫికెట్ ఇల్లు కూడా కాలిపోయింది. కట్టుకుందానికి బట్టలు లేకుండా చిన్న పిల్లలతోటి పసిపిల్లలతోటి ఆ తాటికొమ్మల గుడిసెలో పాములు వస్తా దాని కిందనే మంచం వేసుకొని పండుకుంటాను. నా నీళ్ళు వస్తున్నాయి. ఇల్లు కూడా లేదని నేను కలెక్టర్ ఆఫీస్కి కూడా పోయి అడిగితే కూడా నాకు రెస్పాన్స్ ఏం లేదు. చాలా పిటిషన్లు పెట్టినాను. ఇదిగో నా ఇల్లు కాలిపోయిన షార్ట్ సర్టిఫికెట్ ఇది, మా ఆయన చచ్చిపోయిన డెడ్ సర్టిఫికెట్ ఇది. కేసీఆర్ ఉన్నప్పుడు 10 సార్లు తిరిగినా నేను. 10 సార్లు కేసీఆర్ దగ్గర కలెక్టర్ ఆఫీస్కు, మండల ఆఫీస్కు, ఎమ్మెల్యే దగ్గరికి యాడికి పోయినా మాకు న్యాయం జరగలేదన్న. అన్న చెప్తున్నా నేను ఇప్పుడు నాకు పేదవాళ్ళకు భర్త చచ్చిపోయిన వాళ్ళకు ఇల్లు ఇస్తామని మేము నమ్మకం మీద వచ్చినామన్నా నీ దగ్గరికి. మాకు ఇల్లు కావాలని కోరుతున్నామన్నా మేము. నాకు భర్త లేడన్న, భర్త కూడా చచ్చిపోయింది. పింఛన్ డబ్బులు కూడా రావట్లేవన్న. 2 పిల్లలు పసిపిల్లలు. ఆ పిల్లల్ని నేను ఏం పట్టుకొని పోషించాలన్నా? ఇల్లు కూడా లేదు. ఇల్లున్నా కానీ కూలిపోయి ఆ పిల్లల్ని చేస్తాగా నేను 10 సంవత్సరాల కాడ నుంచి నాకు ఇల్లు లేక నేను చాలా బాధపడుతున్నాను. నా పిల్లల్ని నా భర్త కూడా లేడన్న. ఇదిగో డెడ్ సర్టిఫికెట్ నా 2016లో ఆగస్టు 22 చచ్చిపోయింది అన్న నా భర్త. చిన్న పిల్లలతోటే ఇగో పిల్లలే కూడా ఆధార్ కార్డులు నాకు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి అన్న. ఇదిగో ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు. ఇదిగో నా పిల్లల ఆధార్ కార్డులు, పిల్లల ఆధార్ కార్డులు అన్న. కనీసం మాకు ఉందానికి ఇల్లు కూడా లేదన్న. ఇల్లు ఇచ్చినా ఇంట్లో పడి ఉంటాం కదండి. ఇదిగో ఇవన్నీ ప్రూఫ్లు ఉన్నాయి అన్న. అన్ని ప్రూఫ్లు పెట్టుకొని కూడా నాకు రావట్లేదంటే నేను ఇంకా ఏ గవర్నమెంట్ దగ్గరికి పోవాలన్న? 10 సంవత్సరాల కానీ తిరుగుతాను. ఇదిగో రేషన్ కార్డు అన్నీ ఉన్నాయి అన్న. అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. 100 రోజుల జాబ్ కార్డు ఇది. ఈ 10 సంవత్సరాల కాల్చి తిరుగుతానన్న నేను. అసలు ఏం రావట్లేదు. కొంచెం నాకు ఇల్లు అన్న రిక్వెస్ట్ చేసి మీరు ఇవ్వండి అన్న. మీరు ఇల్లు ఇస్తారని నమ్మకంతో ఇక్కడికి వచ్చిందన్న. కొంచెం ఇల్లు ఇవ్వండి అన్న. మీరు మాకు సాయం చేస్తారని మేము వచ్చినాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దగ్గరకు 4 సార్లు పోయిందన్న. ఏ రెస్పాన్స్ లేదు. బీసీ వాళ్ళకు రావట్లేదని అంటారు. బీసీ వాళ్ళ మేము బతకొద్దా అన్న? భర్త చచ్చిపోయిండు. బీసీ వాళ్ళ మేము బతకొద్దా అన్న? ఇప్పుడున్న లేడీ మేడం అంటుంది బీసీ వాళ్ళకు లేదమ్మా ఇల్లు అని అంటుంది. మరి మేము బీసీ వాళ్ళ మాకు ఇల్లు లేకుండా భర్త లేకుండా మేము ఎట్లా రోడ్ల మీద బతకాలన్నా, అడుక్కొని తినాలన్నా? మాకు సాయం చేయండి అన్న రేవంత్ రెడ్డి అన్న. మీరు సాయం చేస్తారని మీ దగ్గరకు వచ్చినామన్నా. ఇది కోహిర్లో అవర్ ఫుడ్ అని కంపెనీ, అవర్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. దీని ఓనర్ బాలరెడ్డి అని ఉండు. మాకు గత 1 ఇయర్ నుంచి శాలరీస్ ఇవ్వట్లేదు. శాలరీస్ అడిగితే రేపు మాపు అనుకుంటా 1 ఇయర్ నుంచి టైంని వేస్ట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే ఇవ్వ అన్నట్లు మాట్లాడుతుండు. సో అందుకని మేము ఇక్కడ వచ్చేసి రేవంత్ రెడ్డి సార్ని కలవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ ఒక లెటర్ బి ఇవ్వడం జరిగింది. లోపల మేము సంబంధిత అధికారులను కలిసాము.
సో వాళ్ళు ఒక 2-3 డేస్లో మీకు రెస్పాన్స్ వస్తుంది, మీకు 100% మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామని చెప్తా ఉన్నారు. సో ఇలాంటి వ్యక్తిని తొందరగా గవర్నమెంట్ అనేది ప్రజలను రైతులను మోసం చేసిన వ్యక్తిని గవర్నమెంట్ తొందరగా అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలని మేము కొడతా ఉన్నాం సార్. నమస్తే అండి, రేవంత్ రెడ్డి సార్. నేను మీ ఇల్లు కోసం వచ్చానండి. నాకు డబుల్ బెడ్రూమ్ 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాను. ఆ ఆఫీసు ఈ ఆఫీస్ అని రిసిప్ట్ పట్టుకొని మాకు ఎక్కడ ఇల్లు ఇవ్వట్లేదు. మేము ఇప్పుడు వాచ్మెన్కి ఉంటున్నాము. ఇంటి రెంట్ కూడా కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు ఎలాగైనా మీరే ఒక హెల్ప్ చేయాలి సార్. మాకు ఇల్లు ఇప్పియాలి సార్. మీరే మీ దయ వల్ల మాకు ఇల్లు రావాలి సార్. మాకు ఇద్దరు అమ్మాయిలు సార్ అయితే లేరండి. కలుద్దామని వచ్చాను, సార్ లేరు. సార్ లేరు కానీ నేనైతే రిసిప్ట్ ఇచ్చాను, పేపర్స్ అయితే ఇచ్చి వచ్చాను సార్. మాకు ఎలాగైనా కొంచెం ఇల్లు వచ్చేటట్టు చేయండి సార్, ప్లీజ్ సార్. నమస్తే అండి. మాది పెనబాడు మండలం గాజుల మల్కాపురం. ఎంఆర్ఓకి 15 సంవత్సరాల సంది అప్లై చేస్తున్నాం. మా నాన్న అక్రమ సంబంధం పోయినా కానీ అక్రమ సంబంధంతో వెళ్ళిపోయాడు. రేషన్ కార్డు లేకపోయినా కానీ ధరణిలో మా తాత ఆస్తి మాకే హక్కు ఉంది. మా అమ్మ పేరున 33 గుంటలు ఎక్కించిన అన్ని క్వశ్చన్లు ఇచ్చి అన్ని ఇచ్చింది, పట్టా చేసింది. ధరణిలో ఎక్కియలేదు. 2019లో మా నాన్నకి ఎక్కించారు. మా అమ్మకి ఎక్కించినాక మా నాన్నకి ఎక్కించారు. మాకు తెలియకోకుండా ఎక్కించింది మా నాన్నకి. మరి తప్పు ఎంఆర్ఓదే కదా. ఎంఆర్ఓని అడిగితే మాకు తెలియదు, కోర్టుకు వేసుకో అంటుంది. అలా ఎక్కియడం ఎందుకు, కోర్టుకు ఎందుకు పోవాలి మేము? దయచేసి దీని మీద ఇచ్చాము, లోపల ఇచ్చాము, ప్రజావాణిలో ఇచ్చాము. చేస్తాడు, కలెక్టర్ దాకా వస్తుంది అన్నాడు. కలెక్టర్కి రెస్పాన్స్ కావాలన్నాడు. కలెక్టర్ నుంచి ఎంఆర్ఓ పిలిపిస్తామా అన్నారు. దయచేసి మాకు న్యాయం జరగాలి. ఎంఆర్ఓ మీద దృష్టి పెట్టాలి. పెనబాడు ఎంఆర్ఓ మరీ అన్యాయంగా చేస్తారు. అయిపోయింది బీసీ బంధు కోడ్ ముందట కోడ్ వాడిందని ఆపినారు. అప్పుడు పిలిచినారు, బీసీ బంధు తీసుకోండి, చెక్కు తీసుకోండి అని ఆపేసినారు. ఇంక ఇప్పుడు ఇస్తున్నారు. కోడ్ అయిపోయినాక, ఎలక్షన్లు అయిపోయినాక ఇస్తున్నారు. అందుకే సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాము, ఇవ్వాలని బీసీ బంధు అని ప్రార్థిస్తున్నాం సీఎం గారికి. చాలా రోజులు ఈ సమస్య కోడ్ పడకముందు పిలిచిరు ఇస్తాని, ఎలక్షన్ కోడ్ పడకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆపేసిరు. ఇప్పుడు కలెక్టర్ చెప్పినా కూడా ఇస్తలేరు వాళ్ళు. కలెక్టర్ ఆఫీస్లో ఎవరైనా సైన్ పెట్టించి ఇస్తాము వాళ్ళు చెప్పాలి ప్రభుత్వం అంటారు. అందుకే ఎవరైనా సారు, సీఎం సారు, దామోదర్ నరసింహారావు సారు, ఎవరు దయచేసి చెప్పాలని ప్రార్థిస్తున్నాం. బీసీ బంద్ ఇవ్వమని. ₹1,00,000 1 लाख.